వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అసలు క్రైస్తవ జీవితానికి మూల ఆధారమే ఏంటి? విశ్వాసం. క్రైస్తవ జీవితానికి మూల ఆధారమే విశ్వాసం. అంచేత ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది అనగా వినుట వలన, వాక్యమును వినుట వలన, ధ్యానించుట వలన. అలాగే మీ మొబైల్ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి. ఒక 2 గంటలు స్విచ్ ఆఫ్ చేస్తే ప్రపంచం ఏం తిరగబడిపోదు. సో దేవుని సంధిలో ఉన్న మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ముందు చైర్స్ ఉన్నాయి, మా కింద కూర్చోకండి. ముందు చైర్స్ ఉన్నాయి, ముందుకు వచ్చేసేయండి. ముందుకు చాలా చైర్స్ ఉన్నాయి, చైర్స్లో కూర్చోండి. చక్కగా కంఫర్టబుల్గా దేవుని మాటలు వినాలని కోరుతూ ఉన్నాను. సరే, మరి గత కొన్ని వారములుగా మనం నేర్చుకుంటా ఉన్నాము సహవాసమును గుర్చిన విషయాలు. దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా సహవాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అసలు క్రైస్తవ్యం అంటేనే సంబంధం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ద రిలీజియన్, బట్ ఇట్ ఈజ్ రిలేషన్షిప్. దేవునితో మనకున్న సంబంధం, దేవునితో మనం చేసే సహవాసం, అలాగే సంఘముతో, దేవుని పిల్లలతో చేసే సహవాసం. సో మొదటి విషయాలు మనం నేర్చుకున్నాం. మన సహవాసము తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో మన సహవాసం చేస్తూ ఉండాలి. త్రియేక దేవుడు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే మనము ఆయనతో ఏం చేయాలి? సంబంధాన్ని కలిగి, సహవాసమును కలిగి, ఆయనతో మన రిలేషన్షిప్ రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. మోషేకి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అంటే దేవునికి మోషేకి మధ్య అంత గొప్ప అన్యోన్య సహవాసం ఉంది. అబ్రహాముకి దేవునికి మధ్య సంబంధం తర్వాత యేసు ప్రభు మరణించాడు. మరణించిన తర్వాత ఆయన పరలోకానికి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. కానీ యేసు ప్రభువుతో సహవాసం చేసిన ఈ 12 మంది అపోస్తలుల ద్వారా ప్రపంచానికి సువార్త వెళ్ళింది. స్తోత్రం కలుగును గాక. సో ప్రపంచమంతటికి సువార్త వెళ్ళడానికి కారణం ఎవరు? యేసు ప్రభువు యొక్క శిష్యులు. మన ఇండియాకి ఎవరు వచ్చారు? వెరీ గుడ్, తోమా. సో మన ఇండియాకి తోమా వచ్చి సెయింట్ థామస్. సో ఆయన మన ఇండియాకి వచ్చి మన ఇండియాలోనే ఆయన హతసాక్షి అయిపోయాడు. మీకు అర్థమవుతుందా? సో యేసు ప్రభువు శరీర రీతిగా వారి మధ్య లేకపోయినా అంత ఘనపరిచర్య చేయడానికి, అన్ని అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే దేవునికి వారికి మధ్య ఉన్న, చెప్పండి, సంబంధం. సో దేవునితో మన సంబంధం అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద సండే రిలేషన్షిప్. దేవునితో మనకి సంబంధం అంటే కేవలము ఆదివారమున ఏదో ఆయన మందిరానికి వచ్చి కొద్దిసేపు గడిపి వెళ్ళిపోయేది కాదు. దేవునితో ఆ రీతి సంబంధం కాదు. ఇట్స్ 24/7
7 days per week కదా, అంటే వారానికి 7 రోజులు, నెలకి 30, కొన్ని నెలలు 31, సంవత్సరానికి. సో ఎవ్రీ డే ఫెలోషిప్. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాము, మన ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించు. ఇవన్నీ చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే దేవుడితో సహవాసం చేయడం వలన 5 విషయాలు మీకు చెప్పాను ఆల్రెడీ. ఒకటి, దేవుడితో మనం సహవాసం చేయడం వలన, సహవాసం అంటే ఎలాగా? మనము ప్రార్థన చేయడము, చెప్పండి, మనము ప్రార్థన చేయడము, దేవుడు మనతో మాట్లాడడం. మనం మాట్లాడడాన్ని ఏమన్నాము? చెప్పండి, మనం మాట్లాడాలి ఏమన్నాము? ప్రార్థన అన్నాము. దేవుడు మనతో మాట్లాడాలని ఏమన్నాము? వాక్య ధ్యానము అన్నాము. వాక్య ధ్యానం అన్నాము. సో వాక్యం అంటే దేవుడు వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో దేవుడు మనతో మాట్లాడుచుండగా, మనము దేవునితో మాట్లాడుచుండగా దేవునికి మనకు మధ్య సంబంధము పెరుగుతుంది. వితౌట్ కమ్యూనికేషన్ దేర్ విల్ బి నో డెవలప్మెంట్ ఇన్ ద రిలేషన్షిప్. ఈవెన్ భార్య భర్తల మధ్య కూడా, భార్య భర్త, అమ్మ మీరు వాళ్ళతో ఆడుకుంటున్నారా, ఏం చేస్తారు? సో భార్య భర్తల మధ్య కూడా సంబంధం ఎలా ఉంటుంది అని అంటే, ఎలాగ పెరుగుతుంది అంటే, దే టాక్ మోర్. ఎంతగా మాట్లాడుకుంటారో అంతగా సంబంధము వారి మధ్య పెరుగుతుంది, అంతేనా? అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య, లేదా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య సంబంధాలు పెరగాలంటే వారి మధ్య ఏముండాలి? సో వారి మధ్య సంబంధాలు పెరగాలంటే వారి మధ్య ఎక్కువగా మాట్లాడుకోవాలి. మాటలు లేకపోతే ఏం లేదు, చెప్పండి, మాటలు లేకపోతే సంబంధం అనేది పెరగదు. అలాగే దేవునితో మన సంబంధము పెరగాలి అని అంటే తప్పనిసరిగా మనము మాట్లాడుతూ ఉండాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అది ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడడం అనేది వాక్య ధ్యానం. కొన్నిసార్లు కేవలం ప్రార్థన చేసుకుంటాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా, అదేంటంటాము? వన్ వే ట్రాఫిక్ అన్నమాట. సో నేను కావాల్సిందంతా దేవుడు చెప్పేస్తున్నాను, కానీ దేవుడు నా జీవితంలో ఏం చేయాలో ఆయన చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఆయన చెప్పడానికి మనం అవకాశము ఇవ్వగలరు. చాలా మంది అంటారంట, ఎదురుగా బైబిల్ ఉండి కూడా ఉండాలి, పెరుగుతూ ఉండాలి. అంటే ఎలా? ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి. సమయం దొరికిన కొలది లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడము, లోక విషయాల కొరకు మరి సమయం కేటాయించడము, మరి కూర్చొని వారి గురించి వీరి గురించి ఏమంటాము దాన్ని, సంభాషణ చేసుకోవడం. అందుకే దానికి ఒక పేరు పెట్టారు, ముసలమ్మ ఏమొచ్చట్లు. ముసలమ్మలు ఏం చేస్తారు? అప్పుడు వంటలన్నీ చేసేవారు, ఇప్పుడు లేవు, కోడళ్ళు వచ్చారు, లేకపోతే కొడుకులు కూతుళ్ళు ఉంటారు, ఆ పని చాలు చేసుకుంటారు. ముసలమ్మలకి ఏం పని? త్వరగా ఉదయాన్ని బ్రష్ చేసేయడం, టిఫిన్ చేసేయడం. పల్లెటూరులో అరుగులు ఉంటాయి, అరుగులు అని అంటారు. పల్లెటూరులో ఇంటి ముందు అరుగు ఉంటుంది ప్రతి ఇళ్లలో కదా. అరుగు ఉన్నారంటే అరిగిపోవడమే. అరుగు దగ్గర కూర్చుని ఉదయం శనక్కాయలు కొని పెట్టుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు మాటలే మాటలు. ఎవరి గురించి? ఈ వీధి ఫస్ట్ ఇల్లు నుండి ఆ వీధి చివరి వరకు అందరి ఇళ్ళ గురించి ఏమవుతుంది, వీడింట్లో ఏమవుతుందో అవసరం, అందరి ఇళ్ళల్లో ఏమవుతుంది, దాన్ని ఏమంటామో ముసలమ్మ ముచ్చట్లు. యాజ్ క్రిస్టియన్స్ మనకు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం మనకి లేదు. మనకు సమయం దొరికితే దేవునితో మన సంబంధాన్ని, సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. సో దేవునితో సహవాసం చేస్తే 5 విషయాలు చెప్పాను. ఒకటి, దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం ఉంటుంది. మనకేముంటుంది? సమాధానము, ప్రశాంతత, నెమ్మది మనకు ఉంటుంది. ప్రభువు అన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అంటే ప్రశాంతత, నెమ్మది, సమాధానమును దేవుడు మనకు ఇస్తాడు. రెండవదిగా, దేవునితో మనం సహవాసం చేస్తే మన హృదయంలో సంతృప్తి, సంతోషం అనేది ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. అందుకే గతసారి చెప్పాను, ప్రతి మానవునిలో దేవునికి సంబంధించిన ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో దేవుడే ఉండాలి. ఆ దేవుని స్థానంలో మరి దేనికిచ్చినా
మనకు సంతృప్తికరమైన జీవితము, సంతోషకరమైన జీవితం మనకు ఉండదు. ఆ దేవుని స్థానంలో మన ఉద్యోగము, ఆ దేవుని స్థానంలో మన వ్యాపారము, ఆ దేవుని స్థానంలో ఇక చదువు, ఆ దేవుని స్థానంలో ఇంకేది కూడా మనం పెట్టిన ఆ మనిషికి సంతృప్తి అనేది ఉండదు. సంతృప్తి అనేది ఉండదు. ఉదాహరణకి తండ్రితో మంచి సంబంధం ఉండేది ఎవరికి? కుమారునికి. తండ్రితో మంచి సంబంధం ఉండేది కుమారునికి. మరి ఆ కుమారుడు తండ్రితో అంత సహవాసం చేసేవాడు. మరి ఆ తండ్రితో ఉన్న సంబంధము స్థానంలో ఏదొచ్చి పడింది? డబ్బు కదా. స్నేహితులతో మాట్లాడి దుష్ట సాంగత్యము చేసి మరి ఏమనుకున్నారో తెలీదు. ఒకరోజు తండ్రి వద్దకు వచ్చి, తండ్రి లేదా డాడీ, నాకు రావలసిన ఆస్తిలో నా వాట ఇచ్చిస్తే నేనేం చేస్తాను? వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే, నేను వెళ్ళిపోతాను, నాకు అదంతా అనవసరం, నీతో నాకు అనవసరం, నీకు నాకు సంబంధము వద్దు, నాకు కావలసిందల్లా ఏంటంటే డబ్బు కావాలి. ఇప్పుడు చెప్పండి, తండ్రితో ఉండే ఆ సంబంధము స్థానంలో ఏమొచ్చి చేరింది? చెప్పండి, అర్థమైతే డబ్బు వచ్చి చేరింది. బైబిల్ చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఓకే, తండ్రి స్థానం పోయి ఆ స్థానము డబ్బుకు వచ్చింది కనుక అతను ఏమైనా సంతోషంగా ఉన్నాడా? చెప్పండి, సంతోషంగా ఉన్నాడా? కొన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు ఆ డబ్బుతో. తర్వాత అంటాడు, ఇక్కడ నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకి, పనోళ్ళకి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, కానీ నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. మా తండ్రి ఇంటిలో కూలోళ్ళకి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది. నేను ఒక కుమారుణ్ణి ఉండి నాకు ఇక్కడ ఏం లేదు, ఆహారం లేదు. పందుల పొట్టు తినాలని అనుకున్నా కూడా ఆ పందుల పొట్టు తినే అవకాశం కూడా లేదు. అందుకని అంటాడు 15వ లోకసువార్తలో, మీకు తెలిసింది, చదవాల్సిన అవసరం లేదు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి వచ్చింది? నా తండ్రికి నాకు మధ్య ఉన్న సంబంధమే ఇంపార్టెంట్ కానీ డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు చెప్పండి, తండ్రికి కుమారునికి మంచి సంబంధం ఉంటే ఇతనికి ఏమైనా డబ్బు లోటు అవుతుందా? అందరు ఇక్కడ ఉన్నారా? మీకు అర్థం? తండ్రికి కుమారునికి మంచి సంబంధం ఉంటే డబ్బు ఏమైనా లోటు అవుతుందా? ఆహారం లోటు అవుతుందా? కట్టుకోవడానికి బట్ట లోటు అవుతుందా? కానీ ఏమి కోరుకున్నాడు? తండ్రి కాకుండా ఆస్తిని కోరుకున్నాడు. అలాగే ఈరోజు దేవుణ్ణి కాకుండా ధనము, వ్యాపారము, ఉద్యోగము ఇవన్నీ కూడా కోరుకుంటా ఉన్నారు. అవన్నీ లేకూడదని కాదు, తండ్రితో ఉంటే అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దీని స్తోత్రం కలుగును గాక. సో అప్పుడు మనకి సంతృప్తి అనేది ఉంటుంది, మన జీవితంలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే దేవుని స్థానంలో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. చూడండి, ఉదాహరణకి నాకు అది ఉండండి, ఇది ఉండండి, అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి అని దేవుని అంచేత రెస్టారెంట్ పూర్తిగా దుప్పటి కప్పేసి పొడుగుపోవడం కాదు, ఇంట్లో గుడికి రాకుండా, అది కాదు. దేవుని అది మనోహరమైనది, పరిశుద్ధమైనది, మనోహరమైనది, ఘనమని ఎంచి ఆ రోజు వ్యాపారం చేయకుండా దేవుని మందిరంలో ఉంది. ఓకే, ఒకళ్ళు వ్యాపారం చేసుకునేవారు ఆదివారం మందిరానికి రాకుండా వ్యాపారం చేసుకున్నారు అనుకోండి. ఒకవేళ ఆ రోజు, ఒకవేళ నేను మామూలుగా ఏదో చిన్న చిరు వ్యాపారం గురించి మాట్లాడదు, ఆ రోజు 500 రూపాయలు వచ్చాయి అనుకోండి. ఆ రోజంతా గుడికి రాకుండా వ్యాపారం 500 వచ్చాయండి. సో నేను ఆదివారం వ్యాపారం చేసుకుంటూ దేవుని మందిరానికి రాలేదు అని అంటే దాని అర్థము దేవుడు ఆ 500 ఇవ్వలేడనే కదా అర్థం. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? వ్యాపారానికి కాకుండా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రభా నాకు వ్యాపారం కంటే నీవే ముఖ్యం నాయనా, నేను గుడి మానలేను, నీ మందిరానికి వస్తాను, నేను ఆరాధనకి వెళ్తాను, నువ్వే చూసుకుంటే దేవుడు 500 కంటే ఎక్కువ ఇవ్వడా? బైబిల్ నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. నేను చర్చ్ వాట్సాప్ గ్రూప్లో ఒక వీడియో పెట్టా కదా, అది పెద్ద ప్రపంచ పోటీలు, కానీ అది ఆదివారం పడినప్పుడు అతను వెళ్ళలేదు. వారందరూ తిట్టుకున్నారు, అతన్ని అపహాస్యం కూడా చేశారు. కానీ తర్వాత దానికంటే ఉన్నతమైన
ప్రపంచ పోటీలలో ఆడడానికి అతనికి అవకాశము దొరికింది. అతని రికార్డు 12 సంవత్సరాలు అలాగే ఉండిపోయిందట. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ చిన్నదాని కొరకు ఒకవేళ అతడు కాంప్రమైజ్ అయిపోతే దేవుని విషయంలో అతడు తప్పిపోయినట్లే. ఈరోజు కూడా చాలామంది దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుణ్ణి కాకుండా మిగతా వాటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, ఆయన రాజ్యాన్ని మొదట వెదకండి, ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. దీని స్తోత్రం కలుగును గాక. తండ్రితో మనకు మంచి సంబంధం ఉంటే తండ్రి మనకు అన్నీ ఇస్తాడు. అవునా కాదా? దీని స్తోత్రం కలుగును గాక. లేదా ఏదో ఒక్కదాన్ని మనం పట్టుకుంటే మన జీవితంలో సంతృప్తి అనేది ఉండదు. అందుచేత మన జీవితంలో దేవుని స్థానంలో మరి ఏది కూడా రాకూడదు. అప్పుడు మన జీవితంలో సంతృప్తి ఉంటుంది. మూడవదిగా, దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి దేవుడు పరలోక రాజ్యం ఇస్తాను. నా వెంబడి రండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఆయనను వెంబడించు వారు నిత్య జీవము గలవారు. ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ప్రభు రక్షణ పొందుకుంటారో, మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభువుని వెంబడిస్తారో వారికి చివరికి దొరికేది ఏంటంటే నిత్య జీవం. దీని స్తోత్రం కలుగును గాక. ప్రభు నమ్మినందుకు ఇహమందు హింసలు కలగొచ్చు, నిందలు కలగొచ్చు, అవమానములు కలగొచ్చు. ఎందుకంటే యేసును మోసిన ఆ కన్య మరియ యేసును మోసింది. యేసును మోసినందుకు సమాజము ఆమెను నిందించింది. అవునా? ఎందుకంటే ఆమెకు అప్పటికి ఎంగేజ్మెంట్ అయింది కానీ వివాహము కాలేదు. కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఎవరికి తెలుసు? ఆమెకు తెలుసు. ఇంకెవరికి తెలుసు? చేసుకోబోయే యోసేపుకు తెలుసు. కానీ సమాజానికి తెలియదు. సమాజము వారిని నిందించింది, వారి మీద చెడ్డ మాటలు పలికి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె కడుపులో నుండి వచ్చాడో ఇప్పుడు అందరూ అన్నారమ్మా నీవు ధన్యురాలు. దీని స్తోత్రం కలుగును గాక. ఆయనను మోసినందుకు, ఆయనను కలిగినందుకు, ఆయనను నమ్మినందుకు మన నిందల అవమానాలు కలగొచ్చు, కానీ మనకు నిత్య జీవాన్ని దేవుడు అల్టిమేట్గా మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాలుగవదిగా, దేవునితో సహవాసం చేస్తే మనకు శక్తి వస్తుంది. ఎందుకు? దేవుడు సర్వశక్తి మంతుడు. దేవుని పిల్లలు బలహీనులు కాదు, దేవుని పిల్లలు శక్తిహీనులు కాదు. అందుకంటాడు, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తము చేయగలను. దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆ బలాన్ని నేను పొందుకుంటాను, ఆ బలము ద్వారా దేవుని కొరకు ఘనమైన కార్యాలు నేను చేస్తాను. మరి శిష్యులు అలాగే చేశారు. దేవునితో సహవాసం చేసినందువలన దేవుని శక్తిని పొందుకొని ఆ శక్తితో అద్భుత కార్యాలు చేశారు. వి షుడ్ నాట్ బి నామినల్ అండ్ నార్మల్ క్రిస్టియన్స్. మనం కేవలం ఆచారంగా నామకార్థ క్రైస్తవులు ఉండకూడదు, కానీ మన బలమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. ఐదవదిగా, దేవునితో సహవాసం చేస్తూ ఉండగా మనకేమొస్తుంది? ఎవరైనా రాసుకున్నారా? మనకేమొస్తుంది? క్రీస్తు యొక్క స్వరూపం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలం ఎవరో మాట్లాడుతూ ఉంటే సేమ్ వాళ్ళ నాయకుడిలాగే మాట్లాడుతున్నారు. సేమ్ మేము అనుకోండి, ఏంటబ్బా సేమ్ వాళ్ళ లీడర్లాగా మాట్లాడుతున్నారంటే లీడర్తో ఉన్న సహవాసము వీళ్ళకి కూడా వచ్చేసింది. అదే యాక్సెంట్ అంటే ఆ మాట్లాడే శైలి, మాట్లాడే విధానం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు, కానీ బోధకుని వల్ల ఉండినా చాలని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. సో సహవాసం చేసినప్పుడు ఆటోమేటిక్గా వారి లక్షణాలు మనకి వస్తాయి. సో మన సహవాసం ఎవరితో చెప్పండి? దేవునితో సహవాసం చేస్తున్నాం కాబట్టి దేవుని స్వభావాలు మనకు రావాలి. ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన యథార్థత, ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఆయన న్యాయముగా నడుచుకొనుట, ఇవన్నీ కూడా ప్రభు యొక్క లక్షణాలు. గమనించాలి, దేవుని లక్షణాలు మనలో కనబడకపోతే ఐ డౌట్ యువర్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ విత్ యువర్ లార్డ్. దేవుని లక్షణాలు మనలో కనబడకపోతే దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవునితో ఉంటే కనుక ఆ ప్రేమ, ఆ యొక్క ఏమంటామో ఆ క్షమించే గుణం, దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత మనలోకి వస్తుంది. ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? దేవుని లక్షణాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు రెండవ రకమైన సహవాసం గురించి మనం నేర్చుకుందాం. ఒకటి దేవునితో సహవాసము, రెండవది మనుష్యులతో, ముఖ్యముగా సంఘముతో సహవాసము గురించి మనం కొన్ని విషయాలు మనం త్వరగా మనం నేర్చుకుందాం. ప్రియులారా, సంబంధముల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు లేదా సహవాసం గురించి మాట్లాడుకున్నప్పుడు
దేవుడు ఎప్పుడూ కూడా నాతోనే మీరు సహవాసం చేయండి, నాతోనే మాట్లాడండి, మనుషులతో ఎవరు సంబంధాలు పెట్టుకోవద్దు అని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుకే నిర్గమకాండంలో దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 20వ అధ్యాయంలో ఎవరికి జ్ఞాపకం ఉందా? 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు, మోషే కంటే ఇశ్రాయేలీయులకు ఇమ్మని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు ఏంటా? 4 ఆజ్ఞలు: నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపమును కూడా విగ్రహం చేసుకుని దాన్ని పూజించకూడదు, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించి. ఇవన్నీ దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం. అర్థమవుతున్నా? దేవుని స్తోత్రం చెప్పండి ఇంకొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా. వెరీ గుడ్. దేవునికి మనకు మధ్య సంబంధం. తర్వాత 6 ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. అవి మనకు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు ఉన్న సంబంధం. ఏంటి 6 ఆజ్ఞలు? నీకు మేలు కలుగునట్టు నీ తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధం చెప్పొద్దు, అబద్ధ సాక్ష్యము పలకొద్దు, నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించదు. ఎన్ని ఆజ్ఞలు? 6 ఆజ్ఞలు. ఇవి ఎవరితో సంబంధమో? మనిషికి మధ్య ఉన్న సంబంధం. అందుకే క్రాస్లో 2 కొయ్యలు లేకపోతే 2 చెక్కలు కనబడతాయి కదా. ఒకటి నిలువు కొయ్య, దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం. అడ్డ కొయ్య, మనకి మనుష్యులకు మధ్య ఉన్న సంబంధం. చాలామంది ఏమంటారంటే, నేను బాగా ప్రార్థన చేసుకుంటానండి, దేవునికి నాకు మంచి రిలేషన్ ఉందండి, నేను ఎంత భక్తిపరుడినో తెలుసా మీకు, రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి 2 గంటలు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను, గంట సేపు వాక్యాన్ని చదువుతా. ఓకే, ఇది నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం. మరి నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడవు, సంఘంతో సంబంధం ఉండదు, ఎవరితో సఖ్యతలో ఉండవు అంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్? దేవుడు అలా కోరుకోలేదే. కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, చూడండి, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మొదటిగా ఫస్ట్ ప్రయారిటీ ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుల్ని ప్రేమించినంతకంటే ముందు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఓకే, ప్రభువుని ప్రేమించాలి. తర్వాత ఏమన్నాడమ్మా? నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను. సో అక్కడ 10 ఆజ్ఞలు, ఇక్కడ 2 ఆజ్ఞలు వచ్చేసాయి లేదా? అర్థమవుతుందా? అక్కడ 10 ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు వచ్చేసాయి లేదా? మొదటి 4 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించండి, తర్వాత 6 ఆజ్ఞలు నీ పొరుగు వాన్ని ప్రేమించండి. మొదటిది దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం, రెండవది నీకు మనుషులకు మధ్య ఉన్న సంబంధం, సహవాసం. చూడండి మరికొన్ని విషయాలు. చాలామంది దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రీమ్ అంటే వారు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు, ఎవరితో మాట్లాడు. భర్తతో మంచి సంబంధం ఉండదు, భార్యతో మంచి సంబంధం ఉండదు, పిల్లలతో మంచి సంబంధం ఉండదు, ఎవరితోని సంబంధం ఉండదు, కానీ ఏం చేసుకుంటూ ఉంటారు? చెప్పండి, ఏం చేస్తారు? ప్రార్థన మాత్రం చేస్తారు. అలా కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ లైఫ్. క్రైస్తవ జీవితము చాలా సమతుల్యతతో కూడుకున్నది. దేవునితో మన మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి, అలాగే మనుషులతో కూడా మంచి సత్సంబంధాలు మనం డెవలప్ చేసుకోవాలి. దీని స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకి దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేది విషయం. మరి ఎలా సహాయం చేస్తాడు? ఎలా సహాయం చేస్తాడు చెప్పండి? మనుషుల ద్వారా. అవసరమైన జంతువులు, పశువులు, వాటి ద్వారా కూడా. సో గాడ్ వాంట్స్ టు డూ బట్ విత్ త్రూ ద పీపుల్. మనుషుల ద్వారా ఆయన కార్యాలు చేస్తాడు. అది కొన్నిసార్లు ఏమంటారంటే, కొంతమంది మనుషులు ఎటువంటి స్టేట్మెంట్, నాకు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని బతికిగలను. ఇది ఎంతవరకు నిజము? ఇది సరైనది కాదు. దేవుడిని ప్రేమించాలి, మనుషులు ప్రేమించాలి. మనుషుల ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు మీకు బైబిల్ గ్రంథంలో నుంచి నేను చెప్పగలను. ఇంకొక మాట మనం గమనిస్తే
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఎవడైనను చూడండి, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధి. రిలేషన్ ఎవరితో చెప్పండి? ఇప్పుడు దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పి దేవునితో నేను గంటల తరబడి మాట్లాడతాను, బైబిల్ ఈ కవర్ నుండి ఆ కవర్ వరకు నాకు బాగా తెలుసు అని చెప్పి మనుషులందరినీ ద్వేషించుకుంటూ, మనుషుల మీద పగబెట్టుకుంటూ, మనుషులను ఎవరు నాకు అవసరం లేదని అనుకుంటే అది సరి అయినది కాదు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. జాగ్రత్తగా పాయింట్, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. నేను చెప్పానా? దేవుని వాక్యం చెప్తుందా? పాయింట్ అర్థమవుతుందా? తాను చూచిన తన ఎదురుగుండా కనబడుతున్న సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ఏం చేయలేడు? ప్రేమించలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, 3 ఎగ్జోడస్ నిర్గమకాండ 20వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయి లేదా? బైబిల్ ఎప్పుడూ కూడా కాంట్రడిక్షన్ ఉండదు. ఒక దగ్గర దేవుడు ఏది చెప్తాడో బైబిల్ అంతా కూడా అదే సత్యము చెప్పబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచేది ఇది ఎవరి మాట చెప్పండి? దేవుని మాట. సో నీవు దేవునితో సహవాసం చేస్తున్నానని చెప్తున్న నీవు మనుష్యులతో నీ సహవాసం ఎలాగుంది? యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై 34 కూడా మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. న్యూ టెస్ట్మెంట్లో వన్ అనదర్ అనే మాట పలుమార్లు వ్రాయబడి ఉంది. వన్ అనదర్. మీరు ఒకరినొకరు ప్రేమించడం వలన మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో వీరు దేవుని పిల్లలు, వీరు క్రైస్తవులు, వీరు యేసు ప్రభు శిష్యులు అని ప్రపంచం అంతా ఎలా తెలుసుకుంటారట? ఎలా తెలుసుకుంటారు? అక్కడ ఉంది నా మొహంలో, ఇప్పుడు అక్కడ ఏముంది? ఒకరినొకరు ప్రేమించుకొనుట చూచి వారికి. అంటే మార్క్ ఏంటి క్రైస్తవులకు? మన మార్క్ ఏంటి? మన మార్క్ అంటే ఏమంటాము? నువ్వేమి లేకపోవడము, లేకపోతే ముసుగేసుకోవడము, లేకపోతే ఆభరణాలు తీసేయడము, లేకపోతే వైట్ డ్రెస్ వేసుకోవడము, బైబిల్ పట్టుకోవడము, ఇవి మాత్రం కాదు. ఒకరినొకరు ప్రేమించుటే మన మార్క్. దాని స్తోత్రం కలుగునుగా. అందుకే సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? వీరు దేవుని పిల్లలు అని ప్రజలకు తెలియకూడదని దేవుని పిల్లల మధ్య లేదా కుటుంబాల మధ్య ఏం పెట్టేస్తున్నాడు? గొడవలు పెట్టేస్తున్నాడు. అప్పుడు అనుకోకుండా చెప్పాలంటే ఆటోమేటిక్గా దేవుని సువార్త బయటకు వెళ్ళదు. పాయింట్ అర్థమైందా మీకు? సో వీరు దేవుని పిల్లలని ప్రజలకు తెలియకపోతే ఆటోమేటిక్గా దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియదు. సాతాను ప్రణాళిక అదే కదా. అంచే దేవుని పిల్లలు జాగ్రత్తగా ఒకరినొకడు ప్రేమించే విషయంలో, సహవాసం చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆజ్ఞ. ఇదేంటిది? ఆజ్ఞ. కొన్నిసార్లు కొంతమంది దేవుని పిల్లలు కూడా ఆయన వస్తే నేను చర్చికి రానండి. ఎవరు? ఆయన వస్తే నేను చర్చికి, ఆవిడ వస్తే నేను చర్చికి రానండి అంట. ఓకే, వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఉండవా? వాళ్ళు పరలోకం వెళ్తారు. నేను ఇక్కడ ఉన్నానంటే ఎక్కడికి వెళ్తావు? పరలోకం కాదు, ఇంకోటి ఏముంది? దూకిస్తే కరెక్ట్గా వచ్చి కిందకి పాతాళకి వెళ్ళిపోతాం. చూడకుండా అలా గుడి మానేసలు చాలా విచిత్రమైన
విన్యాసాలు అంటాను నేనండి. ఏంటివి? విచిత్రమైన విన్యాసాలు. ఓకే, అలాగే సంఘమునకు కొన్నిసార్లు క్రమం ఉంటుంది. కొంచెం బాగా విపరీతంగా ఉన్న వారిని బైబిల్ ఉంది సంఘము నుండి వారిని వెలివేయడం కూడా జరుగుతుంది. మతభేదములు కల్పించేవారు లేదా సంఘాన్ని పాడు చేయాలని చూసేవారు వారిని కొన్నిసార్లు వెలివేసే పరిస్థితి కూడా బైబిల్, ఎందుకంటే వారికి బుద్ధి కలగాలని. కానీ సాధ్యమైనంత వరకు, సఖ్యమైనంత వరకు అందరినీ మనం ఏం చేయగలగాలి చెప్పండి? ప్రేమిస్తూనే ఉండాలి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని పిల్లలతో మనకుండే సహవాసం. చూద్దాము అపొస్తలుల కార్యములు 2:42 వచ్చిన ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 2:41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఎక్కడికి చేర్చబడ్డారండి? అందరూ వింటున్నారా? దీని స్తోత్రం చెప్పండి. అందరూ ఎక్కడ చేర్చబడ్డారు? సంఘములో చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడింది ఎందుకు? సంఘములో ఎందుకు చేర్చాడు మిమ్మల్ని? లేదా సంఘములో ఎందుకు మనము చేరాము? దేవుడు ఎందుకు ఈ సంఘములో పెట్టాడు అని అంటే 4 విషయాలు. 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఇంకొక ఆయన ఎడతెగక అనడానికి మామూలు వేరే వాడుక భాషలో తెగక అంటే ఎక్కడ తెగకుండా, ఏ విధంగా తెగకుండా, తెగక. దే కంటిన్యూవల్లీ డివోటెడ్ దెమ్సెల్వ్స్. సో సంఘములో చేర్చబడిన వీరు వారికి అపోస్తలుల బోధ. ఎందుకు చేర్చబడ్డారు చెప్పండి? వారికి బోధ. చాలామంది సంఘములో బోధ ఉన్నా ఆ బోధను వినియోగించుకోరు, ఆ బోధ వినడానికి చెవి యొగ్గరు. వారు ఎప్పటికీ ప్రభువుకి శిష్యులు కానేరరు. బోధ. రెండవది అంటాడు అపోస్తలుల బోధ, సహవాసము. చెప్పండి ఇప్పుడు ఏంటి? ఎవరితో? మరి అదే మరి దేవునితో. నిజమే. అక్కడ ఎవరితో? సంఘముతో. సహవాసం. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు వారు ఎడతెగక. వారు ఇంకా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు 43వ వచనం చూడండి. 44వ వచనము. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు గాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారు అక్కరగొలతో పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై. వారి మధ్య ఏముంది? ఏక మనస్సు. అంటే ఐక్యత కలిగిన వారే ప్రతి దినము. ఎప్పుడెప్పుడు సహవాసం అంటే ఎప్పుడు? ఆదివారం మీద 1 గంట గడియ చూడండి, 2.5 గంటలు మనకు ఆరాధన, లేదా 3 గంటలు. కొంతమంది 1 గంటే, లాస్ట్ 1 అవర్. కొంతమంది వర్షిప్లో ఉండరు కదా, వర్షిప్లోనూ ఉండరు, ఫెలోషిప్లోనూ ఉండరు. సో యాక్చువల్లీ దట్ ఈస్ ద చర్చ్. వర్షిప్ అండ్ ఫెలోషిప్ 1 గంట గడియ కాదు. వీరు చూడండి ప్రతి దినము, అక్కడ చూడండి ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకోండి. ప్రతి ఆదివారం అని ఉందా అక్కడ? చెప్పండి, ప్రతి ఆదివారం ఉందా? ప్రతి దినం. కొంతమంది ఆదివారం రావడమే చాలా కష్టం. ఒక ఆదివారం వస్తే 3 ఆదివారం రారన్నమాట. నేను నోట్ చేసుకోవడమే. మళ్ళా ఇప్పుడు వస్తారంటే మళ్ళీ ఆదివారమే. అంటే ప్రతి ఆదివారం కాదండి, ప్రతి దినం దే యూజ్ టు గ్యాదర్. ఎందుకు? సహవాసం. ప్రతి దేవాలయం తప్పకుండా ఇంటింటి రొట్టె విడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 47వ వచనము. ఆనందముతో నిష్కపట హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు. సో ద మోర్ యు దే గ్యాదర్, వారు ఎంతగా గ్యాదర్ అవుతూ ఉన్నారో వారి మధ్య సహవాసం పెరుగుతుందో సంఘము కూడా ఏమవుతుందట? వృద్ధి చెందుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు సహవాసం చేయడం వలన వారిలో ఏమంటారు? దే ఆర్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని పంచుకుంటున్నారు, ప్రేమను పంచుకుంటూ ఉన్నారు. ఇది మిగతా ప్రజలు చూస్తున్నారు. ఆటోమేటిక్గా సంఘం రోజు రోజుకి ఏమవుతుంది? వృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే ఆనందముతోనూ నిష్కపటమైన వారు కూడుకుని ఏం చేస్తున్నారు?
వారి మీద వీరి మీద మాట్లాడుకోవడం కాదు, కానీ వారు కూర్చొని సహవాసం చేస్తూ, కలిసి భోజనము చేస్తూ, కలిసి సహవాసం చేస్తుండడం వలన ఇది ఎవరు చూస్తున్నారు చెప్పండి? అన్యజనులు చూసి ఇది దేవుని కుటుంబం, ఈ కుటుంబంలో దేవుని ప్రేమ ఉంది అని అన్యులు అట్రాక్ట్ అయ్యి అనుదినము రక్షణ పొందిన వారు సంఘములో చేర్చబడుతున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా తర్వాత 5:42 కూడా, 5:42 త్వరగా చదువు. ప్రతిదినము దేవాలయములో, ఎప్పుడెప్పుడండి? ప్రతిదినము దేవాలయములోను, రెండవది ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటన చేస్తారు. ఒకటి బోధిస్తున్నారు, రెండు ప్రకటిస్తున్నారు. అక్కడ గమనించండి. ప్రతిదినము దేవాలయములోను, ఎక్కడండి? ఇంటింట. ఇళ్ళల్లో మనము కూడుకున్నప్పుడు ఏమవుతుందంటే సహవాసము పెరుగుతుంది, రిలేషన్షిప్స్ విల్ గ్రో. చూడండి, దేవుని పిల్లలం అంటే ఏదో మందిరముతో సంబంధం కాదు, 4 గోడల మందిరానికే నేను వస్తాననేది కాదండి. సంఘముతో సంబంధం చాలా ఇంపార్టెంట్. వారి అక్కరలు ఉన్నప్పుడు ఈ 4 గోడలు మనకేమీ చేయవు. ఎంతమందికి అర్థమైంది పాయింట్? షేరింగ్ అండ్ కేరింగ్ విల్ నాట్ బి డన్ బై ద మియర్ వాల్స్ ఆఫ్ ద టెంపుల్. ఈ మందిరం యొక్క గోడల వలన షేరింగ్ కేరింగ్ కాదు, కానీ సంఘము వలన షేరింగ్ కేరింగ్. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? అందుకే చాలామంది మందిరంలో కనబడతారు, కానీ సహవాస కూటములలో కనబడరు. గమనించండి, మనం దేవుని ఆజ్ఞను మనం ఏం చేస్తున్నట్లు అతిక్రమిస్తున్నట్లే. కానీ ఆది సంఘము సహవాసములో ఎడతెగక వారు ఉన్నారు. నేను మందిరానికే వస్తాను, సహవాసములో నేను ఉండను అని అంటే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద రాంగ్ డైరెక్షన్. నీవు దేవునికి వ్యతిరేకమైన దిశలో నీవు వెళ్తున్నావు అని గమనించాలి. చూడండి, ప్రభు యొక్క ఆశ ఏముందో చూద్దాం. యోహాను సువార్త 17:21. నేను చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. యోహాను సువార్త 17:21. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారును మనయందు ఏకమై ఉండులాగున ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని, నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దీని స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఏమై ఉండాలట? ఏక మనస్సు కలిగిన వారే, ఏకాత్మ కలిగిన వారే. అసలు ఈ ఏక మనసు ఎప్పుడు వస్తుంది చెప్పండి? అర్థమైతే కలిస్తేనే వస్తుంది. వాళ్ళక్కడ వీళ్ళెక్కడ వారు అక్కడ ఉంటే కాదు, అందరూ కలిసి కూడుకుంటే అప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనస్సు కలుగు చేస్తాడు. దీని స్తోత్రం కలుగునుగా. అంచేతంటే అది ప్రభు యొక్క ఆశ. నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. పిల్లరా, దేవునితో సహవాసము మాత్రమే కాదు, కానీ సంఘముతో కూడా మన సహవాసం చేస్తూ ఉండాలి. మరొకలాగా చెప్పాలంటే సంఘములో ఉన్న వారందరూ నీకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. వాళ్ళ పేర్లు, వారి కుటుంబాలు, వారి గృహాలు కూడా నీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆది కాలంలో వారు దేవాలయంలో మాత్రం కదా, ఎక్కడ చెప్పండి? ఇంటెంట కూడుకునేవారు. చూడండి, సంఘమంతా బైబిల్ అందరూ చూస్తే, అపోస్తల కార్యములు అలాగే పత్రికలు చూస్తే వారు ఇళ్లల్లో కూడుకొని సహవాసము చేసేవారు. ఒక ఇంట్లోకి వెళ్ళేవారు, ఆ ఇంటి పక్కన ఉన్న అన్యజనులు కూడా వచ్చేవారు, సంఘం అక్కడికి వచ్చేది. వీరు కలిసి చక్కగా ప్రార్థన చేసుకునేవారు, చక్కగా పలకరించుకునేవారు, ప్రేమ కార్యాలు చేసేవారు, కలిసి భోజనం చేసేవారు. అన్యజనులు ఇది చూసేవారు. ఏది? రకరకాల మనుషులు అందరూ ఒక కుటుంబములాగా ఒక గృహంలో కూడుకోవడం చూసి వారికి అనిపించేది, ఈ కుటుంబ వాతావరణము ఎలా ఉందంటే వీరు నమ్మిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడిని అర్థం చేసుకొని అనేక మంది రక్షణలోనికి నడిపించి. గమనించండి, మీ గృహము, దేవుని పిల్లల గృహాలు ఒక మిషనరీ సెంటర్ లాగా ఉండాలి. దీని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నీ గృహములో ప్రజలు తరచుగా కూడుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి,
సంఘము నీ కుటుంబం నీ యొక్క గృహములో కూడుకొని ప్రభుని ఆరాధన చేస్తే, ప్రభువుని స్తుతిస్తే, ప్రభువుని ప్రార్థిస్తే నీవు ఆ కుటుంబానికి దీవెన, దాని ద్వారా అనేక మంది కూడా ప్రభువులోనికి నడిపించబడి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట అంటాడు, గాయి ఇంటి వారికి వందనాలు చెప్పండి. ఈ గాయి అనేవాడు సంఘం అంతటికి కూడా ఏమిచ్చాడంట? ఆతిథ్యం ఇచ్చాడు. సంఘం అంతటికి ఒక్కడే ఆతిథ్యం ఇచ్చాడు. ఏం డబ్బు ఎక్కువైపోయా? కాదు, దేవుని ఆజ్ఞను పాటి. ఏంటి దేవుని ఆజ్ఞ? అందరూ సహవాసము చేయండి. మరికొన్ని విషయాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 10:24 దేవుని పిల్లలైన సంఘముతో సహవాసము గురించి అక్కడ మాట్లాడుతుంటాడు. 10:24 చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, మీరు సమాజముగా కూడుట మానొద్దు. సమాజముగా కూడడము, సంఘ సహవాసములో ఉండడమును మీరు నిర్లక్ష్యము చేయవద్దు. మందిరముతో కాదు మన సంబంధము, సంఘముతో. సంఘం అనగా 4 గోడలు కాదు, సంఘం అనగా దేవుని ప్రజలు. గురజడప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే 4 గోడల బిల్డింగ్ కాదు. సంఘం అంటే దేవుని పిల్లల సముదాయం, సమాజము, క్రైస్తవ సమాజం. సంఘముగా కూడుకొనుట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు. కూడుకుని ఏం చేస్తున్నామంటే ఒకరినొకరు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట ఏ దినము? క్రిస్మస్ పండుగ కాదు, ఆ రోజు సమీపించుకోవాలి. ఉద్యమం వచ్చేద్దాం మనకి. ఫస్ట్ కానీ క్రిస్మస్ ఎందుకు, ఎప్పుడండి క్రిస్మస్? చాలా ప్రిపేర్ అవుతున్నామండి. ఎందుకంటే ఆ క్రిస్మస్ పేరు చెప్పుకొని ఎన్నో చేయొచ్చు అనమాట. క్రిస్మస్ పండుగ రోజు కోసం కాదు. ఫస్ట్ కానీ లెంట్ డేస్ ఎప్పుడండి? ఆ లెంట్ డేస్ కోసం కూడా కాదు. ఆ దినము ప్రభువు దినము, ప్రభువు రాకడి దినము సమీపించుకొలది. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో చోట అంటాడు, మీరు రక్షణ పొందిన దినముల కంటే ప్రభువిచ్చే అంతిమ రక్షణ మరింత సమీపముగా ఉంది. ప్రభు రాకడ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది, మనకు తెలియదు. ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనం. ఓకే, ప్రభు ఒక రోజు అనుకున్నాడు అనుకోండి, ఆ దినము మన దినాలు గడిచేకొలది ఏమవుతుంది? సమీపం అవుతుంది. సంచేత ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా అలాగు చేయాలి. మరి ఎక్కువగా కూడుకోవాలి. చిన్న మధ్యలో ఎలక్షన్లు అయ్యాయి. ఎలక్షన్ దగ్గర పడే కొలది ఎక్కువ కూడుకున్నారా లేదా? ఎక్కడ పడితే అక్కడే మీటింగ్లు పెట్టి మొత్తం మీద క్యాన్వాసింగ్ చేసి ఎంత ఆరాటపడ్డారు కదా. అలాగే ప్రభువు రాకడ వస్తుంది కనుక ఒకరికొకరు ఏం చేయాలంటే పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒక సహోదరుడు తప్పిపోతే అతను సరిచేసే ప్రయత్నం చేయాలి, వారిని హెచ్చరించే ప్రయత్నం చేయాలి, వారికి ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వారి పరామర్శించే ప్రయత్నం చేయాలి. ఇది సంఘం. సంఘం అంటే నేను ఒంటరిగా వస్తాను, ఒంటరిగా వెళ్ళిపోతానంటే నీకు సంఘం అవసరం లేదు. ఏది అవసరం అంటే హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయి ఒక కమండలం పట్టుకొని, ఒక చెంబు పట్టుకొని తపస్సు చేసుకుంటే చాలు. అది అందరికి, ఎవరికి? ఒంటరి వారికి. చాలాసార్లు దేవుని సంఘములో ఉంటూ కూడా ఒంటరిగా ఉండేవారు చాలామంది ఉంటారు. దేవుడిని ఒంటరిగా ఉండడానికి సంఘములో చేర్చలేదు, అందరితో చెప్పండి కలిసి ఉండడానికి. ఒకరినొకరు చదవమా. సమాజంగా కూడుట మానక మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. చూడండి, ఎందుకు కూడుకుంటున్నామంటే ప్రేమ చూపడానికి. దీని స్తోత్రం కలుగును గాక. సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలి. దీని స్తోత్రం కలుగును గాక. అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. సంఘములో ఉన్న వారి పేర్లే తెలియదు అనుకో, నువ్వు వారిని ప్రోత్సహించగలవా? సంఘములో ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో తెలియదు అనుకో, వారిని ప్రోత్సహించగలవా? మరి వారికి ఉన్న సమస్యలు ఎలా తెలుస్తుంది నీకు? వారితో నీవు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అంటాడు, ఒకరి మీద ఒకరు పురుగొల్పడం కాదు. కొన్ని సంఘాల్లో మరి ఎలక్షన్ టైంలో వస్తాయి. కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందంటే మరి వీళ్ళకన్నా మంచిగా ఉంటుంది. ఈ జనరల్ ఎలక్షన్స్ కన్నా కొన్ని సంఘాలు ఎలక్షన్స్ వస్తే ఎంత అలర్ట్ అయిపోతారో. సంవత్సరం పొడిన కనబడినాడు ఆ ఎలక్షన్ల ముందు ఒక నెల రోజులు టెన్షన్గా వచ్చేస్తాడు. ఎందుకంటే ఎలక్షన్లో గెలాలా, ఆ చర్చికి నేను అదైపోవాలా ఇదైపోవాలా.
అది కాదు. ఆ ఎలక్షన్ టైంలో ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరికి చెప్పండి, ఒకరి మీద ఒకరిని పురుకొల్పుతారు. అక్కడ ఒకరి మీద ఒకరిని ఏమందా మలగుందండి, అక్కడ ఏమనుంది? ఒకరి మీద ఒకరిని పురుకొల్పండి అని కాదు, ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. ఎంకరేజ్. ఇది సంఘం అండి, ఇది క్రైస్తవ సంఘం, ఇది దేవుని కుటుంబం. పురుకొల్పుటకును, ప్రేమ చూపుటకును, సత్కారములు చేయుటకును, ఒకరినొకడు పురుకొల్పుకుంటకును. చదువుమమ్మా. ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, మనం ఏదో ఆదివారం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఆదివారం వస్తున్నాం అనేది కాదండి. 24/7 సంఘం గూర్చిన ఆలోచన ఉండాలి. దీని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు ఎంత భయంకర పరిస్థితి అంటే రేపు ఆదివారం అని ఏం చేయాలా? ఆ మధ్యలో కొంతమంది అంటారు, పాస్టర్ గారు గ్రూప్లో పెట్టలేదు కదండి రేపు ఆదివారం కదండి. నీకు బుర్ర ఏమైనా? రేపు స్కూల్ ఉందని రోజు పెడుతున్నారండి గ్రూప్లో? అడుగుతారు కొంతమంది, పాస్టర్ గారండి రేపు ఆదివారం ఆరాధన ఉంటుందని గ్రూప్లో పెట్టలేదు. గ్రూప్లో పెట్టవసరం లేదు. కొంతమందికి ఏమో కొన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఏమో ఆదివారం రాలేదండి. పాస్టర్ గారు ఆదివారం ఎప్పుడండి అని అడుగుతాను. నేను ఈరోజు శనివారం అనుకున్నానండి అంటే మిగతా అన్ని రోజులు గుర్తుంటాయి. ఆఫీస్ చెక్క వెళ్ళిపోతారు, స్కూల్ చెక్క వెళ్ళిపోతారు, కాలేజీ చెక్క వెళ్ళిపోతారు. ఆదివారం మాత్రము ప్రియులారా, సంఘం అనంటే అనుదిన సహవాసం, సంఘముతో సంబంధము కలిగి. సో సంఘము షేరింగ్ అండ్ కేరింగ్. ఇంకో మాట చెప్పనివ్వండి. సంఘము సహవాసము చేసిన ప్రతిదీ కూడా దేవుని గ్రంథములో వ్రాయబడతా తెలుసా మీకు? ఉదాహరణకి ఈరోజు మనందరం ఇక్కడ కూడుకున్నాం. ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. దేవుని జ్ఞాపకార్థ గ్రంథములో ఇదిగో ఈరోజు క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ కాల్గేట్ కాలనీలో ఇంతమంది కూడుకున్నారు, ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు కూడుకున్నారో పరలోకములో గ్రంథములో దేవుడు ఏం చేస్తాడు? గ్రంథస్థం చేస్తాడు ఆయన. ఇదిగో 52 ఆదివారాల్లో 4 వారాలు వచ్చాడు ఈ మనిషి. ఇతనికి ఏం లేదు, కృతజ్ఞత లేదు. అది కూడా రికార్డ్ చేస్తాడు. నా మాటలు కాదు. దేవుని దగ్గర 3 గ్రంథాలు ఉంటాయి పరలోకంలో. ఒకటి బుక్ ఆఫ్ రెవల్యూషన్, అంటే దైవ సంబంధమైన గ్రంథాలు. ఒకటి బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనగా వాక్యం. సో వాక్యమే ఇది జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇది దేవుని చేత రాయబడింది, మనుషుల ఆలోచనల వల్ల వచ్చింది కాదు. కొంతమంది అంటారు అవన్నీ ఎక్కడండి పాటిస్తామంటే పాటించాలి, ఎందుకంటే దేవుడు చెప్పింది. అందుకంటాడు యోహాను పత్రికలో, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. బుక్ ఆఫ్ రెవల్యూషన్. రెండవదిగా బుక్ ఆఫ్ రిడెంప్షన్. రిడెంప్షన్ అనగా విడుదల, రక్షణ. మారు మనస్సు పొందిన వారందరి కొరకు ఒక గ్రంథం ఉంది, దాన్ని బుక్ ఆఫ్ రిడెంప్షన్ అంటాం. బుక్ ఆఫ్ రిడెంప్షన్, రక్షణ పొందిన వారికి జీవ గ్రంథములో వారి పేరు వ్రాయబడుతుంది. దీని స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు గొర్రె పిల్ల రక్తమందు కడుగబడిన వారి పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. నువ్వు సంవత్సరాల తరబడి గుడికి వచ్చినా, నువ్వు రక్షణ పొందకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన బిడ్డగా నీవు చేయబడకపోతే ఆ జీవ గ్రంథములో నీ పేరు ఉండదు. జీవ గ్రంథములో ఎవరి పేరు ఉంటుందో వారే పరలోకములో ప్రవేశిస్తారు. దీని స్తోత్రం కలుగును గాక. చూడండి, కొంతమంది ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఓటర్ ఆఫీసర్స్ వాళ్ళు కొంతమంది చెప్తారు, మీ పేరు ఇక్కడ లేదండి అంటే ఏం చేయాలి? పేరు లేదంటే నువ్వేం చేయడానికి లేదు చెప్పండి. లేదు, అందరూ ఆధార్ కార్డు నమోదు చేసుకోండి అన్నారు. ఆధార్ కార్డు నమోదు అందరూ చేసుకోవాలి. పేరు లేకపోతే ఇంతే సంగతి. ఆ లిస్టులో పరలోకములో ఉన్న జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడుతుంది అనగా, ఎవరైతే గొర్రె పిల్ల రక్తమందు అనగా యేసు రక్తమందు కడుగబడి మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో అప్పుడు పేరు పరలోకములో రాయబడుతుంది. పరలోకం ఎవరు వెళ్తారు? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో వారే పరలోకం వెళ్తారు, మోక్షానికి వెళ్తారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉంటే నీ పేరు ఒకవేళ ఇక్కడెక్కడో ఉండొచ్చు, కానీ పరలోకములో నీ పేరు వ్రాయబడలేదు. అక్కడ నమోదు చేసుకోవాలి.
మూడవది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థ గ్రంథం. ఒకటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, 2 జీవ గ్రంథం, రక్షణ పొందిన వారి యొక్క పేర్లు, 3 జ్ఞాపకార్థ గ్రంథం. ఈ గ్రంథం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని పిల్లలు ఎప్పుడైతే సహవాసం చేస్తున్నారో ఆ పేర్లన్నీ పరలోక గ్రంథంలో. ఇది నేను చెప్పిన మాట కాదు, లైట్ తీసుకోవడానికి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథము 3:16. అప్పుడు యెహోవా యందు, చదవండి ఎవరైనా, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. ఎవరు అంటే ఎవరు వీరు? అన్యజనుల గురించి కాదు. చాలామందికి అన్యజనులతో ఎక్కువ సహవాసం ఉంటుంది, దేవుని పిల్లలతో అతి తక్కువ సహవాసం ఉంటుంది. కొన్నిసార్లు దేవుని పిల్లలు కూడా ఏమైనా కార్యాలు చేసుకుంటున్నప్పుడు అన్యజనులందరినీ పిలుస్తారు, కానీ సంఘానికి చెప్పడానికి మాత్రం చాలా సంశయిస్తారు. నీకోసం ప్రార్థన చేసింది సంఘం, నీకు సహాయం చేసింది సంఘం, నీ బాధలో నిన్ను ఓదార్చింది సంఘం. సంఘం అంటే సేవకులు ప్లస్ విశ్వాసులు అందరూ సంఘం. కానీ వారు చేసే సెలబ్రేషన్స్లో మాత్రమో కొన్నిసార్లు సంఘానికి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఇక్కడ అంటాడు, దేవుని పిల్లలు అనగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. దీని స్తోత్రం కలుగునుగా. చూడండి, మీ పక్కన ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు కాదులే, మామూలుగా దేవుని పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇది ఎక్కడ రికార్డ్ చేయబడుతుంది? అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? నేను స్తోత్రం చెప్పండి అందరూ. వెరీ గుడ్. చూడండి, అన్నీ ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి. సీసీ కెమెరాల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అంతా ఏమైపోద్ది? రికార్డ్ అయిపోతుంది. అలాగే దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది, జ్ఞాపకార్థ గ్రంథం. ఇద్దరు దేవుని పిల్లలు మాట్లాడుకున్నవన్నీ అక్కడ అంటాడు, ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. అందుకే దేవుని పిల్లలిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అవన్నీ కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. అందుకంటాడు, నీవు మాట్లాడే ప్రతి మాటకు ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే చెప్పండి, సంఘమంతా ఒకరితో ఒకరు ఏం చేస్తారని? సహవాసము చేస్తూ ఉండాలి. క్రైస్తవ్యం అనేది ఇట్స్ నాట్ ఇండివిడ్యువాలిటీ. క్రైస్తవ జీవితం అనేది ఒంటరిగా వ్యక్తిగతమైన భక్తి కాదండి. గమనించండి, చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాలలో వ్యక్తిగతమైన ఏమంటాము భక్తి ఉంటే సరిపోతుంది. వారు వెళ్తారు, ఏదో చేసుకుంటారు, ఏదో అర్పిస్తారు, వచ్చేస్తారు. ఆ ప్రాంతానికి వచ్చిన వారందరితో సంబంధాలు ఉంటాయా? ఉండవు. కానీ క్రైస్తవ సంఘం అటువంటిది కాదు. సంఘం అంటేనే కుటుంబం. సంఘం అంటే కుటుంబం. అందుకే చూడండి, ఇది నాకు చాలా ఇష్టం. అందుకే మీద రాయించుకుని ఉంచుకున్న, చర్చ్ ఈజ్ గాడ్స్ హౌస్ హోల్డ్. హౌస్ హోల్డ్ అంటే దేవుని గృహం, అనగా దేవుని కుటుంబం. ఇట్స్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్. ఇది దేవుని ప్రణాళిక. అది నీవు సహవాసంలో ఉండడము, దేవుని సంఘం అనే కుటుంబంలో పాలిభాగస్తులు అవ్వడము, అది నీకు ఒక గొప్ప భాగ్యము. రెండవది, అది దేవుని యొక్క ప్రణాళిక. దీని స్తోత్రం కలుగును గాక. మత్తయి 16:18 అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, అలాగే 2వ అధ్యాయము, ముఖ్యంగా 8-11 వచనాలు చూస్తే అంటాడు, సంఘము ద్వారా దేవుని నానా విధమైన జ్ఞానము ప్రపంచానికి తెలియబడాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. అటువంటి సంఘము అనగా అనేక కుటుంబములు కలిస్తే సంఘమైంది. ఆ సంఘము తరచుగా సహవాసము చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, లోకములో ఉన్న నిన్ను దేవుడు ప్రేమించి సంఘములో చేర్చాడు. ఎందుకు చెప్పండి, అర్థమైతే. 41:2 చేర్చబడి 42 వారు ఎడతెగక ఉన్నారు. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విడిచి ప్రార్థన చేయటం. మన సబ్జెక్ట్ ప్రకారం చూస్తే
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది సంఘంలో దేవుడు ఎందుకు చేర్చాడు? సహవాసం చేయడానికి. మరి సహవాసం చేస్తున్నావా? కేవలం మందిరముతోనే సహవాసమా నీది? సంఘముతో సహవాసం ఉందా? సంఘమును నువ్వు ప్రేమిస్తూ సంఘములో ఉంటూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పాటుపడాల్సి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘములో ఉన్నవారు తర్వాత ఒకరికొకరు షేర్ చేసుకున్నారు, షేరింగ్ అండ్ కేరింగ్. 2వ అధ్యాయం 44-45 వచ్చిన పుస్తకాలు అంటాడు, వారి వారి అక్కర కొలది వారు ఏం చేశారంట? పంచిపెట్టారు. సంఘంలో ఉన్న వారి అవసరతల విషయంలో నీవు శ్రద్ధ కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-18 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-18 వచ్చినారు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టుదు అని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము, యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడని చెప్తే ఏమంటాడు? మనము కూడా, అమ్మా వింటున్నారా? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. ఎప్పుడు ప్రాణం పెట్టగలిగినంత ఏమంటాం? ఆరాటం లేదా ఆతృత వస్తుంది, ప్రాణమైన పెట్టేస్తాం అని ఎప్పుడు అంటామో? సొంత వారి కొరకు కదా. ఎప్పుడైతే వారి మధ్య సంబంధం అంత గట్టిగా ఉంటుందో అప్పుడు ప్రాణం పట్టడానికి కూడా సిద్ధపడతాం. జాగ్రత్త వినండి. సో ఇప్పుడు ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నామంటే సంఘములో ఒకరితో ఒకరి సంబంధము సహవాసము అంత పటిష్టంగా ఉండాలి. దీని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇద్దరు సహోదరులు, అలాగని సహోదరి మధ్య సంబంధం కాదండి. ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు. చాలా జాగ్రత్తగా నోట్ ద పాయింట్, స్టార్ గుర్తు అనమాట. సో ఇద్దరు సహోదరులు మధ్య సంబంధము సహవాసం అద్భుతంగా ఉందనుకోండి, అనుకోకుండా ఆ సహోదరుని ఏదో బాధ కలిగింది, లేదా అనారోగ్యం వచ్చింది, లేకపోతే యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ఈ సహోదరుడు అతని విషయంలో కేర్ తీసుకోకుండా ఉండగలడా? అందరూ తీసుకోలేరు. ఎందుకనంటే అందరితో ఇతని సంబంధం సరిగా లేదు. కానీ ఇతడు మాత్రం ఎందుకు? అతనికి వానికి మధ్య. ఇప్పుడు అంటాడు, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘములో అందరూ అలా ఉండాలంట. మరి ఆది సంఘములో వరేక మనస్కులై వారి వారి అక్కర కొలది ఏం చేశారంట? పంచిపెట్టారు. వెన్ యూ నోటీస్ సంబడి హ్యావింగ్ నథింగ్ ఆర్ హ్యావింగ్ లెస్, సంఘములు ఎవరైనా కొరతగా కొదువుగా ఉంటే నీ వారి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని అంటాడు, మన సహోదరులకు నిమిత్తం మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోక జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుస్తుంది? సహోదరులు లేమి కలిగి ఉండట చూచి నువ్వేమి సహాయం చేయకపోతే, వారి విషయంలో పట్టించుకోకపోతే దేవుని ప్రేమ ఎలాగో నిలుస్తుంది అని అంటూ, చిన్నపిల్లారా మాటతోనూ నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. హల్లెలూయా. కొంతమంది కబుర్లు చెప్తారు కానీ ఏముండవు క్రియలు. ఇక్కడ అంటాడు కబుర్లు కాదు, క్రియలు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతో. పిల్లలు మన సంఘంలో మీకు చాలామంది తెలుసు, ఆయా పరిస్థితులు గుండా వెళ్ళిన వారికి మన సంఘంలో ఉన్న సహోదరులు లేదా మనందరం కలిసి కొన్నిసార్లు నేను కూడా వ్యక్తిగతముగా ఎన్నోసార్లు సహకరించిన విధానము మన సంఘము. దాన్ని బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేమంటానంటే ఇంకా అది పెరగాలి. గమనించండి, ఈ భూమి మీద మనం ఎంత సంపాదించుకున్నా అది వేస్ట్. కానీ పరలోకములో మన ధనము సమకూర్చుకోవాలంటే ఒకటి, దేవునికి నీవు చేసినది, దేవుని పరిచర్యకు నీవు చేసినది, పేదలకు చేసినది దేవుడు తన గ్రంథములో ఆయన రాసుకుంటాడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంటే పరలోకములో మీరు ధనమును సమకూర్చుకోండి. పేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. పేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఎక్కడో చాలా దూర ప్రాంతంలో సేవ చేస్తాడు. మరి వారి పరిస్థితి నాకు తెలుసు. వారు చాలా ఇబ్బందుల్లో వారు ఉన్నప్పుడు
ఈ మధ్యకాలంలో పరిచయం ప్రారంభించారు. మరి ఆమె బిడ్డకో భార్యకో అనారోగ్యము. మరి అతని పరిస్థితి ఎలాగో నాకు తెలిసింది. వెంటనే వారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఎందుకంటే మన హెల్ప్ చేసినప్పుడు కూడా ఎలా చేయాలి? జ్ఞానముతో మనము చేయాలి. వెంటనే ఆ ప్రభు ప్రేరేపించాడు. సో ఆ సేవకునికి నీవు ఇంత సహాయము చేయాలి. నేను ఎంత చెప్పను కానీ వెంటనే ఆ సేవకుని పంపించినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే పాస్టర్ గారు, నేను కొన్ని రోజుల నుండి ఈ సహాయం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి మీ ద్వారా ఈ సహాయాన్ని ప్రభువు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఎంత ఆనందం ఉందో తెలుసా? చూడండి, కొన్నిసార్లు ఎంత సంపాదన ఏదైనా మనకేం చేసుకుంటాం. కొన్నిసార్లు దేవుడు నాకు ఇచ్చినట్లో కొన్నిసార్లు ఎంత ఖర్చు పెడతాం నా కోసం కాదు, కొన్నిసార్లు సేవకుల కోసం, కొన్నిసార్లు పేదల కోసం, కొన్ని సంఘములో అవసరం ఉన్న వారి కోసం. అలాగే నా దగ్గర ఎంతో డబ్బు ఉందని కాదు, నాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. కానీ మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము పాటించాలి. దీని స్తోత్రం కలుగును గాక. నీ సహోదరుడు అక్కరలో ఉన్నప్పుడు నీవు ప్రేమ చూపకపోతే మనం అసలు దేవుని పిల్లలము కానే కాదు. అలాగని అక్కడ అంటాడు అక్కర కొలది, నాట్ ఫర్ లగ్జరీస్. ఆ మధ్యలో ఎవరో వచ్చాడు, పాస్టర్ గారు నీవు ఇస్తే మా ఊరంతా పనిచేస్తామని. అంటే క్రిస్మస్ పండుగ గట డబ్బులు తీసుకొని మొత్తం ఊరంతా పంచుతుందంట ఆవిడ. ఎందుకు పంచాలా? పేరు కోసం. మరి ఎందుకోసం కాదు, పేరు కోసం. నేను అలాగైతే నేను ఇవ్వలేను. అక్కరగా ఉంటే దీని స్తోత్రం కలుగును గాక. అలాగని సేవకులు ఒక్కలే కాదు, అందరము ఆ మనస్సు కలిగి ఉండాలి. అది సంఘం. వారి అక్కర కొలది ఇది దేవుని సంఘం. అంచేత సంఘము సహవాసములో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13-15 వచ్చి ఒకసారి చూద్దాం. త్వరగా కొన్ని వాక్య భాగాలు చెప్పి మనం ప్రార్థన చేద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాలు. నేను మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢవిశ్వాసము అంతము మటు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంది. ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవడం. ఎవరైనా తప్పిపోయినప్పుడు వారికి బుద్ధి చెప్పాలి. మనకెందుకులే పాస్టర్ గారు చూసుకుంటారు అనుకోకూడదు. అతడు దారి తప్పడని సంగతి నాకంటే ముందు నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? వారికి బుద్ధి చెప్పాలి. పెద్దవాళ్ళు ముఖ్యంగా వారికి బుద్ధి చెప్పి ప్రోత్సహించి వారికి పురుకొల్పాల్సిన అవసరత మన మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18-20 వచనాలు అంటాడు, ఎక్కడ 2 లేదా 3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే క్రైస్తవ జీవితం అంటే ఒంటరి భక్తి కాదు. ఇది మీకు అర్థం అవ్వాలి. క్రైస్తవ జీవితం అంటే ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడము మాత్రమే కాదు. నేను గుడికి వస్తాను, వెళ్ళిపోతాను, ఎవరితో ఉండను అనేది కాదు. ఎక్కడ 2 లేదా 3 ఆయన ఆంపేట కూడి ఉందురో. ఏమన్నాడు? కూడి ఉందురో. అది దేని గురించి వ్రాయబడిందంటే సంఘము గురించి వ్రాయబడిన మాట. వారు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువు చెప్తున్నాడు. అలాగే మరికొన్ని విషయాలు గమనిస్తే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. 2 కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక. చూడండి, ఒంటిగాడై ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు. ఒంటిగాడై ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. ఒంటిగాడు పడిపోతే లేవనెత్తడానికి ఎవడు ఉండరు. సో సంఘం అంటే ఒంటరిగా ఉండడం కాదు. అందుకే సంఘంలో ఎవరైనా బాధలో ఉన్నారని, కష్టంలో ఉన్నారని మనకు తెలిస్తే కనుక మన ఓరకన ఉండకూడదు. అవసరమైతే వెళ్ళాలి, అవసరమైతే లేకపోతే ఫోన్ అయినా చేయాలి, వారిని పరామర్శించాలి, వారితో మాట్లాడాలి, వారికి ధైర్యం చెప్పాలి, అవసరమైతే చేయి చాపాలి, వారి వెన్ను తట్టాలి. అది దేవుని పిల్లలకు చెందిన క్రైస్తవ కుటుంబం. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22. త్వరగా. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. చూడండి, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో చూడండి, కూడా. నీవు ఒకరి దగ్గర నుంచి పారిపోవాలి. యవ్వనేచ్ఛల నుండి నీవు పారిపోవాలి. 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నాడు. అక్కడ కూర్చోవద్దు, అక్కడ వెళ్ళొద్దు. కానీ ఇక్కడ ఏమన్నాడమ్మా? యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. ఎవరితో కలిసి? యవ్వనేచ్ఛల నుండి పారిపో, కానీ పరిశుద్ధులతో నువ్వేముండాలి? కలిసి ఉండాలి. అందుకంటాడు, విడిపోతే చెడిపోతారు. ఇంటి దగ్గర చక్కగా ఉండేవాడు, ఆడు దూరం వెళ్ళిపోయాడు, పాడైపోయాడు, చెడిపోయాడు. కలిసి ఉంటే వారు ఇప్పుడు కూడా దే విల్ బిల్ట్ అప్ టుగెదర్. వారు కలిసి వారు ఎదుగుతారు. వారు వృద్ధి మనం చూస్తాం. ద్రాక్ష పళ్ళు ఉన్నాయనుకోండి, మీరు ద్రాక్ష పళ్ళు కొండకి వెళ్ళినప్పుడు విడిపోయి రాలిపోయి పడిపోయినవన్నీ ఒక పావు కేజీ ఇస్తారా అని అంటారు ఎవరైనా? చెప్పండి, ఏం చేస్తారు మీరు ద్రాక్ష పళ్ళు కొండకి వెళ్ళినప్పుడు? అమ్మ, అందరు ఎక్కడ ఉన్నారా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ద్రాక్ష పళ్ళు కొండకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారో చెప్పండి, ఒకరు చెప్పండి. ఇలాగ అంటున్నారంటే దాని అర్థము ఇలాగంటే గుత్తుల్లాగా, అంటే విడిపోయి ఉన్నవాడిని ఏరుకోరు మీరు. ఎందుకు? వాటి టేస్ట్ వేరు, ఎందుకంటే అవి కలిసి ఉన్నాయి కదా. విడిపోతే విలువ ఉండదు. చాలామంది సంఘము నుండి, కుటుంబము నుండి, మనుషుల నుండి ఎంతసేపు విడిపోదామా అని చూస్తామండి. విడిపోతే విలువ ఉండదు, విడిపోతే క్షేమం ఉండదు, విడిపోతే సమృద్ధి సంతృప్తి ఉండదు, విడిపోతే సంతోషం ఉండదు. కలిసి ఉంటే గట్టిగా చెప్పాలా, కలిసి ఉన్న నాకు ఇష్టం లేనట్టుగా ఉంది. కలిసి ఉంటే కలదు సుఖం. మన సామెతలన్నీ తెలుసు, కాకపోతే పాటించరు అంతే. ఎంత బేగా విడిపోతారా అని చూస్తారు, ఎంత బేగా విడిపోవాలని చూస్తారు. విడిపోతే చెడిపోతాం. నువ్వు విడిపోతే ఒంటరి అయిపోతే నీకు చెప్పేవారు ఉండరు, నిన్ను పట్టించుకునేవారు ఉండరు, నీకు బోధించేవారు ఉండరు, హెచ్చరించేవారు ఉండరు. స్వేచ్ఛానుసారుడు అంటారు కొంతమంది. స్వేచ్ఛానుసారులకు వారి జీవితాల్లో ఏ సమృద్ధి, సంతోష, సమాధానం ఉండదు. బీ టుగెదర్. ఒక కుటుంబముగా కలిసి ఉండండి, సంఘముగా కలిసి ఉండాలి. సహోదరులు కలిసి దేవునిలో కొనసాగుతున్నప్పుడు ఆ సంఘమైన కుటుంబమైన ఎప్పుడు బలంగా ఉంటుంది. దీని స్తోత్రం కలుగును గాక. ఐకమత్యమే, మళ్ళీ ఇది కూడా మనకు తెలుసు, మళ్ళా ఐకమత్యమే మహాబలం. ఆ బలం అని చెప్పుకొని బలం వచ్చి తిడిపోతున్నారు. అలా కాదు, బీ టుగెదర్. దేవుడు కలిసి ఉండడానికి కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. కలిసి ఉండడానికి సంఘాన్ని దేవుడు పెట్టాడు. సంఘం అంటే శరీరం ఉన్న అవయవాలన్నీ ఒకదానితో ఒకటి ఏమై ఉన్నాయి? సంబంధం కలిగి ఉన్నాయి. హల్లెలూయా. ఒక బాగా కాలుతున్న ఆ పొయ్యిలో నుంచి ఒక కట్టె తీసి బయటపడేస్తే ఆ కట్టె కొన్ని గంటలకి ఆ కట్టె ఏమైపోతుంది? ఆరిపోతుంది, బూడిదైపోతుంది. కానీ మరలా అదే కట్టెని తీసుకొచ్చి మరలా కాలుతున్న కట్టెల మధ్య పెట్టామనుకోండి, మరలా ఏమొస్తుంది? మంట వస్తుంది. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సంఘముతో ఏకీభవించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. చాలామంది గుళ్ళో ఉంటారు కానీ సంఘముతో ఏకీభవించరు, సేవకులతో ఏకీభవించరు, సంఘముతో ఇది ఎవరితోనే ఏకీభవించరు. ఏక మనస్సు అనేది చాలా చాలా ఏక మనస్సు ఉన్న చోట దేవుడి కార్యాలు చేశాడు. దీని స్తోత్రం కలుగును గాక. 120 మంది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఏం చేయబడ్డాడు? కొమ్మరించబడ్డాడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడు, చాలామంది ఉపవాస ప్రార్థన రోజున అందరూ ఏక మనస్సు దగ్గర ప్రార్థన చేస్తే వారు గుడిలో ఉండరు, ఇంటి దగ్గర మేము ప్రార్థన చేసుకుంటామండి, మా కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటామండి. మీ కుటుంబం అంతా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు సంఘములు ఏర్పాటు చేయలేదు కదా. కుటుంబ ప్రార్థన ఉంది, గత వారం చెప్పాను, కుటుంబ ప్రార్థన ఉంది, వ్యక్తిగత ప్రార్థన ఉంది. అలాగే సంఘము కూడుకున్నప్పుడు ఎన్ని పనులున్నా ఆ సంఘ ప్రార్థనని వచ్చేయాలి.
ఒకవేళ సంఘ ప్రార్థనలో నువ్వు లేదంటే నువ్వు సంఘంతో ఏం లేదు, ఏకీభవించు. మీరు అనొచ్చు, మరి ఆదివారం వస్తున్నాం కదండి అనొచ్చు. ఆదివారం మందిరంతో నీకు సంబంధం ఉంది, కానీ సంఘముతో నీకు సంబంధము లేదు. కలిసి ఉండాలి, వేరుగా ఉండడానికి నీవు చూడకూడదు. సహవాసములో ఉండాలి, సహవాసంలో కలిసి ప్రార్థన చేయాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయులందరూ ఒకరోజు యెహోషాపాతు మీదకి యుద్ధము చేయడానికి అనేక మంది దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ఇచ్చిన పిలుపుని బట్టి చూడండి, ఆ మాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము. శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు మీదకి యెహోషాపాతు ఉపవాస దినము చాటించి ఆ ప్రజలందరూ ఉపవాసం ఉండాలని కోరుకొని అందరూ ఉపవాసం ఉండడానికి వారు ఇష్టపడ్డారు. 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం, మాకు తీర్పు తీర్చవా, వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. చూడండి, ఎవరు ప్రార్థన చేశారు? యెహోషాపాత్. ఉపవాస దినం ఎవరు చాటించారు? యెహోషాపాత్. సో ప్రేరణ ఎవరికి వచ్చింది? చెప్పండి, ప్రేరణ ఎవరికి వచ్చింది? యెహోషాపాత్కు వచ్చింది. దీని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యుద్ధం చేయాల్సింది ఎవరు? యెహోషాపాతే. అంతమంది శత్రువులు వస్తాయి. ఇప్పుడు ఇశ్రాయేలులందరికీ ఉపవాస దినము చాటించి ప్రార్థన చేస్తున్నారు. 13వ వచనం చూడండి, యోధావారందరూ తమ శిశువులతోనూ, శిశువులు అంటే ఎవరండి? ఓకే, ముందు చదువుదాం. శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అర్థమైందా? అక్కడ శిశువులు అన్నాడు, పిల్లలు అన్నాడు. శిశువులు అంటే ఎవరు? పిల్లలు అంటే ఎవరు? శిశువులు అంటే ఎవరు? పసి పిల్లలు. చెప్పాలంటే పాలు తాగే పిల్లలు అనొచ్చు. పిల్లలంటే ఎదుగుచున్న లేదా ఎదిగిన పిల్లలు. సో దేవుని సన్నిధిలో నిలవబడడానికి ఎవరెవరు వచ్చారు? కుటుంబాలుగా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డాయి. వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేశారు, దేవుణ్ణి స్తుతించారు, ప్రార్థన చేశారు, దేవుని ఆరాధన చేశారు. అందరి మధ్య ఏక మనస్సు ఉంది. యోధావారందరూ కూడా కుటుంబాలతో, తమ భార్యలతో, పిల్లలతో, చివరికి పసికందులతో కూడా వచ్చి అందరూ దేవుని స్తుతిస్తూ ఉండగా ఏం జరిగింది తెలుసా? దేవుడు వారి మధ్య మాటుగాండ్రుని పెడితే శత్రువులే కొట్టుకుని చచ్చిపోయారు. యెహోషాపాతుకు విజయం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మరొకలాగా చెప్పాలంటే శత్రు కార్యాలు లయమైపోయాయి. మన శత్రువు ఎవరు? మీ పక్కింటో శత్రువులు కాదు, వాళ్ళ వెనకాల ఉన్నాడు, ఆడు అసలైనడు. ప్రధాన శత్రువు అపవాది అయిన సాతాను ఈరోజు మన మీద దండెత్తి వచ్చినప్పుడు, లేదా ఈరోజు మీకు తెలుసా సంఘం మీద కూడా సాతాను దండెత్తి భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి దేశంలో సంఘం మీద. అంచేత సంఘం అంతా కలిసి ఏక మనసుతో ఏం చేయాల్సి ఉంది చెప్పండి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆ ప్రార్థనలో ఉంటున్నావా? నాకు అవ్వదండి, కాదండి, కుదరదండి, ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తాం? నేను అంటాను, ఎందుకు మన కుటుంబాల్లో కార్యాలు జరగటం లేదంటే నీవు దేవుని సన్నిధిలో సంఘముతో కలిసి ఏక మనస్సుతో కలిగి ప్రార్థన చేయటం లేదు. అక్కడ నాకు చాలా విచిత్రం అనిపించింది. కుటుంబం అంతా చిన్న పిల్లలతో కూడా దేవుని మందిరాన్ని, కొంతమంది తల్లిదండ్రులు వస్తే పిల్లల్ని తీసుకురారు, ఎందుకంటే చదువుకోవాలి, బాగా చదవాలి, వెరీ గుడ్, వారు బాగా చదవాలి. కానీ దానికంటే ముందు దేవుని సన్నిధి, దేవుని కార్యాలు, దేవుని కృప వారి మీద ఉండాలి. దీని స్తోత్రం కలుగును గాక. ఎంత బాగా చదివినా దేవుడు కార్యం చేయకపోతే, దేవుడు కృప చూపకపోతే, లేదా ఉద్యోగం అంటే అంటారు కొంతమంది, వ్యాపారం అంటే అంటారు, ఆ పనులు ఈ పనులు అంటారు. ప్రభు ఆల్రెడీ గద్దించాడు మార్తమని, అమ్మ నీవేం కలిగి ఉన్నావు? విస్తారమైన పనులు కలిగి ఉన్నావు. కానీ మరి అమ్మ యేసు పాదాల యొద్ద కూర్చుంది. నేను అంటాను, తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి. యూ మే గివ్ గుడ్ ఎడ్యుకేషన్ బట్ ద క్యారెక్టర్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు మంచి చదువును వారికి ఇవ్వచ్చు, కానీ వారికి మంచి క్యారెక్టర్ అనేది ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? దేవుని యొక్క వాక్యములో నుండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకున్నదురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. తల్లిదండ్రులారా గమనించండి, మీ పిల్లల వాక్యంను ధ్యానించకపోతే
ప్రార్థన చేయకపోతే, దేవుని సహవాసములో లేకపోతే, దేవుని మందిరంలో లేకపోతే, గమనించండి, మీ పిల్లలకు అన్యజనులైన ఫ్రెండ్స్ చాలామంది ఉండొచ్చు. మరి అన్యజనుల పిల్లలు ఎటువంటి సలహాలు ఇస్తారు? దైవ సంబంధమైన సలహాలు ఇస్తారా? వాక్యానుసారమైన సలహాలు ఇస్తారా? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని బైబిల్ చెప్తుంది. కానీ మీ యవ్వన బిడ్డలకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వారు దైవ వాక్యానుసారమైన సలహాలు, సూచనలు, ఫ్రెండ్షిప్ అనేది బాగుంటుంది. వారు ఒకరినొకరు పురుకొల్పుకోవడం అనేది జరుగుతుంది. నేను స్తోత్రం కలుగును గాక. సంఘం అంటేనే సంఘములో ఏముండాలి? సహవాసం. కొన్ని 3 పాయింట్లు మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఈరోజు మెగా చర్చెస్ కొరకు పరుగెడుతున్నారు. మెగా చర్చెస్, పెద్ద సంఘం అండి, 20,000 మంది, 1,00,000 మంది అండి. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, ఆ సంఘానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నా క్వశ్చన్, వేర్ ఈజ్ ద ఫెలోషిప్ ఇన్ ద మెగా చర్చెస్? మెగా చర్చెస్, పెద్ద సంఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫెలోషిప్ అనేది ఉంటుందా? పాస్టర్ గారు వీరికి అసలు వారి పేర్లు తెలుసా? వారికి వీరికి మధ్య సంబంధం అసలు ఉంటుందా? ఈరోజు సాతాను ఇవన్నీ కూడా చూపించి సహవాసం లేకుండా చేస్తున్నాడు. రెండవది, మీరు ఏ చర్చ్కి వెళ్తారు అంటే ఆన్లైన్ చర్చ్ అండి అంటున్నారు. ఆన్లైన్ చర్చ్, దెర్ ఇస్ నో ఆన్లైన్ చర్చ్ సర్వీస్. ఇట్స్ నాట్ బిబ్లికల్. మరొకలా చెప్పాలంటే సహవాసం అంటే స్టార్టింగ్ పాయింట్ షేక్ హ్యాండ్ అనుకోండి. సహవాసానికి స్టార్టింగ్ పాయింట్ చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? షేక్ హ్యాండ్. ఆన్లైన్లో షేక్ హ్యాండ్ కుదురుతుందా? కుదురుతుంది అన్న వాళ్ళు చేయబోయేకతండి. ఉన్నాయి, వాట్సాప్లో గుర్తులు ఉన్నాయి కదా. అందుకే బర్త్డే కేకులు వచ్చేస్తున్నాయి, మనకి ఫ్లవర్ వాజ్ వచ్చేస్తుంది, ఇలాగొచ్చేస్తుంది, ఇలాగొచ్చేస్తుంది, ఇలాగొచ్చేస్తుంది. ఆన్లైన్లో షేక్ హ్యాండ్ అంటే ద ఫీల్. చూడండి, మీరు పక్కన ఉన్న వాళ్ళు ప్రైజ్ లాడ్ చెప్పండి ఒకసారి. కొంతమంది ఎలాగా ప్రైజ్ లాడ్ అలా కాదు, షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లాడ్ చెప్పండి ఒకసారి. మీ పక్కన చెప్పండి అమ్మ, షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక చిన్న చిరునవ్వుతో, ఎక్కువ నవ్వకండి, చిన్న చిరునవ్వుతో షేక్ హ్యాండ్. హౌ డు యూ ఫీల్? ఎలాగ అనిపించింది? ఆన్లైన్లో అవుతుందా? కొంతమంది అంటారు ఆన్లైన్ చర్చ్ సర్వీస్కి అటెండ్ అవుతున్నామండి. ఓకే, ఆన్లైన్ చర్చ్ సర్వీస్. నీకు పాస్టర్ల కేర్ ఎవరు ఇస్తున్నారు? నీ సంతోషంలో, నీ యొక్క దుఃఖంలో, బాధలో పంచుకోవడానికి సంఘం ఉందా? నీ సంఘం ఏంటి అసలు? నీ సంఘం ఎవరు? నీ కాపరి ఎవరు? బైబిల్ చెప్తుంది, కాపరి లేని గొర్రెలు విసికి చెదిరిపోతూ ఉంటాయి. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఒక కుటుంబానికి 16 సంవత్సరాలు పాస్టల్ కేర్ ఇచ్చిన తర్వాత, సహవాసం ఉన్న తర్వాత ఆన్లైన్లో కూర్చుని మాకు ఆయన బాగా చెప్తున్నారండి, ఆయనే బాగుంటుందండి. దే ఆర్ నాట్ గోయింగ్ టు చర్చ్. ఓకే, ఈ సంఘానికి రాకపోతే వేరే సంఘానికి వెళ్ళకూడదని కాదు, కానీ ఏ సంఘానికి వెళ్ళదు వాళ్ళ ఇష్టం. కానీ ఆన్లైన్ చర్చ్ సర్వీస్ ఈజ్ నాట్ బిబ్లికల్. ఆన్లైన్లో వాక్యం వింటాము, వాక్యాన్ని షేర్ చేసుకోవచ్చు. చాలామంది దైవజనులు ఉన్నారు, మంచి మంచి గొప్ప గొప్ప దైవజనులు. వారు వాక్యం వినొచ్చు, వింటాము, టీచింగ్ పొందుకుంటాము. కానీ సహవాసం మాత్రము ఆన్లైన్లో, చెప్పండి, ఆన్లైన్లో సహవాసము జరగదు. చూడండి, కోవిడ్లో తప్పని పరిస్థితిలో మనందరూ ఆన్లైన్లో కూర్చున్నాం. అదే బాగుంది అనుకున్నామా? ఎప్పుడు మందిరాలు తెరుస్తారా వెళ్ళాలి అని అనుకున్నారా? చెప్పండి. 1, 2, 3. హల్లెలూయా. ఈరోజు సహవాసము చాలా అవసరం. వారందరూ కలిసి దేవుణ్ణి నీ సహవాసము, గతంలో చెప్పాను, నీ సహవాసము దేవుని గ్రంథములో ఏం చేయబడుతుంది? లిఖించబడుతుంది. సంఘముగా సహవాసం కూడుకున్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు హాజరయ్యావు, ఎన్నిసార్లు పాలిభాగస్తుడవయ్యావు, ఎన్నిసార్లు సంఘముతో కలిసి సహవాసం చేసావు. అసలు నీ సంఘం ఏంటంటే ఏంటి చెప్తావు? చూడండి, ఎవరికి కుటుంబం లేకుండా ఉంటారా ప్రపంచంలో? ఏదో ఒక కుటుంబం కదా, ఏదో ఒక కుటుంబం. లేకపోతే ఈ ఆదివారం ఈ కుటుంబం అండి, ఆదివారం ఆ కుటుంబం అండి, ఇంకో ఆదివారం ఆ కుటుంబం అండి, మళ్ళా సంవత్సరానికి ఒకసారి ఆ కుటుంబం అండి అంటామా? యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ. అలాగే సంఘం అని అంటే కుటుంబం. అందుకే చూడండి, అక్కడ పాస్టర్ రాయించి నా నెత్తి మీద కూడా ఉంది, ద చర్చ్ ఈజ్ గాడ్స్ హౌస్ హోల్డ్. బలమైన కుటుంబాలు
బలమైన సంఘాన్ని కడతాయి. బలహీన కుటుంబాలు బలహీన అనేక కుటుంబముల కుటుంబమే సంఘం. వీఆర్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీ. వీఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు ద చర్చ్ ఆర్ టెంపుల్. We belong to the church. We belong to the church, which is the family of God himself. దేవునికి చెందిన కుటుంబం. ఆ కుటుంబం అందుకంటాడు మనకున్న పేరు సహోదర సహోదరులం. దీని స్తోత్రం కలుగును గాక. సహోదరులం అనగా ఒకే కడుపులో నుండి, ఎవరి కడుపులో నుండి? క్రీస్తు ద్వారా మనం జన్మించాం కనుక మనందరిది ఒక కుటుంబము, సహవాసం. సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరొక మాట చెప్పి ముగిస్తా. నీవు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు అనేది నీవు సంఘానికి సహవాసానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఆల్రెడీ మొదట్లో చెప్పాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరునితో నేను మంచి సంబంధం లేకపోతే నేను ఎవరిని? అబద్ధికుడిని. సో నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో అనేది ఎక్కడ తెలియపరచబడుతుందంటే నీవు క్రీస్తు శరీరముగా పిలువబడే సంఘముతో నీకున్న సంబంధాన్ని బట్టి అర్థమవుతుంది. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకలాగా చెప్పాలంటే నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధము సహవాసములో నీవు చూపించే ప్రేమ ద్వారా వ్యక్తమవుతుంది. దేవునితో సహవాసములో పొందుకుంటున్నాం, సంఘముతో సహవాసములో పంచుకుంటున్నాం. అర్థమైందా? దేవునితో సహవాసములో ఏం చేస్తున్నాం? పొందుకుంటున్నాము. సంఘముతో సహవాసముతో మనం పంచుకుంటున్నాం. పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఏడ్చువారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. దేని గురించి రాశాడు? ఇది సంఘము గురించి రాశాడు. నీవు ఏడ్చినప్పుడు గమనించండి, నీతో పాటు ఏడ్చేవారు నీకు కావాలి, లేకపోతే చచ్చిపోతారు. అనగా నీతో ఐడెంటిఫై అయ్యేవారు, నీ ప్రక్కన కూర్చుని నీకు ఓదార్చేవారు, నీవేది ఫీల్ అవుతున్నావో అదే ఫీల్ అయ్యేవారు. దట్స్ కాల్డ్ ఎంపతి, నాట్ జస్ట్ సింపతి. ఎంపతి ఈజ్ ఇంపార్టెంట్. సింపతి అంటే జాలిపడడం జస్ట్ అంతే. ఎంపతి అంటే మనం ఏం ఫీల్ అవుతున్నామో అది ఫీల్ అవ్వడం. ఇది సంఘం, ఇది సహవాసం. సో నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆ బాధ షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండాలి? సంఘం ఉండాలి. ఆ షేర్ చేసుకోవాలంటే నువ్వు ముందు ఎవరితో ఉండాలా చెప్పండి? సంఘంతో. ముందు చెప్పాను నేను, సంఘంలో ఉన్నవారు ఎవరు ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. ఒంటరిగా ఉండాలంటే నువ్వు సంఘంలో దేవుడు చేర్చాల్సిన అవసరమో లేదు. అలాగే నీకు సంతోషం వచ్చింది, నీకు నువ్వే గెంతులు వేసేసుకొని, నీకు నువ్వే కేక్ కట్ చేసేసుకొని, నీకు నువ్వే తినేసుకొని, నీకు నువ్వే బట్టలు వేసేసుకొని, ఒక్కడెప్పుడైనా సెలబ్రేట్ ఉంటుందా? ప్రపంచంలో ఒక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఎవరు ఉంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. హలో, ఒక్కరే. అప్పుడు ఏం చేస్తాం? వెన్ యూ షేర్ యువర్ హ్యాపీనెస్ ఆర్ యువర్ జాయ్ విల్ గ్రో. అందుకే దుఃఖము పంచుకుంటే తగ్గుతుంది, సంతోషము పంచుకుంటే ఎక్కువ అవుతుంది. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దుఃఖమైన సంఘంతో షేర్ చేసుకో, నీ సంతోషకర సమయాలు కూడా సంఘముతో ఏం చేయాలి? కొంతమంది దుఃఖం షేర్ చేస్తారు, సంతోషం చెప్పరు కదా. అన్నీ ఏమంటామో దుఃఖకరమని చెప్తారు, ఓకే చెప్పడం ఓకే. ఇక నా కార్యం జరిగిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను, వెళ్ళారు కదా ఏటయింది పాస్టర్ గారు, మీకు తెలీదా? మరి నాకలా తెలుస్తుంది, నేను దేవదూతనా? సంతోషము దుఃఖము సంతోషం. వెన్ యూ షేర్ యువర్ సారో, నీ యొక్క దుఃఖాన్ని విచారాన్ని సంఘంతో పంచుకున్నప్పుడు తరుగుతుంది, అది తగ్గుతుంది. అది అంటారు కదా, నా బాధ మీతో చెప్పుకోవాలని చెప్పేసుకుంటే నాకేం తీరిపోద్ది. చాలామంది విశ్వాసులు అలాగే అంటారు, మాతో వాళ్ళు ఏ బాధ ఉన్నా అన్నీ చెప్తారు, ఏ బాధ ఉన్నా ఏ కష్టం అని చెప్తారు. చివరికి చెప్పే మాట, మీతో చెప్తే మాకు కొంత భారమో తగ్గిపోతుంది. ఎలాగ జరిగింది? వెన్ యూ షేర్. అలాగే సంతోషం కూడా నీవు షేర్ చేసుకుంటే సంతోషం ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అది సంఘం, అది సహవాసం. మందిరంతో కాదు మనకు సంబంధము, సంఘముతో సంబంధం. మందిర సంబంధులు ఆదివారం మాత్రమే కనబడతారు, సంఘ సంబంధులు ప్రతిసారి సహవాసములో కనబడుతూ ఉంటారు. కానీ చాలా విచారకరమైన సంగతి ఏంటంటే,
మందిరాన్ని ప్రేమించినట్లుగా సంఘాన్ని ప్రేమించేవారు ఈరోజు కరువయ్యారు. యు ఆర్ గివింగ్ ద ప్రయారిటీ టు ద 4 walls బిల్డింగ్. ఈ బిల్డింగ్ విల్ నాట్ బి ర్యాప్చర్డ్ ఇన్ సెకండ్ కమింగ్. ప్రభు రెండవ రాకలు ఈ బిల్డింగ్ వెళ్ళిపోదు. ఏమెళ్తుంది? సంఘం వెళ్తుంది. సో సహవాసాలు అవసరం. 2 విషయాలు నేర్చుకున్నాం. 1 దేవునితో, 2 సంఘముతో సహవాసం అనేది రోజు రోజుకి పెరుగుతాం. అందుకే దేవుడు సంఘములో నిన్ను నన్ను చేర్చాడు. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు. నైనా సహవాసములో ఉన్న